ఇక్కడికి ర్యాలీగా అందరూ జరుగుతుంది కాబట్టి మిత్రులారా మన రామయ్య సార్ గారు మన డిస్ట్రిక్ట్ కోశాధికారి గారు అలాగే ఇలాగా అన్న ఉమ్మెను ప్లేస్ కొడతారు కాబట్టి గమనించాలి. మరోసారిగా మనం జయహో 7లో సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ తెలియజేస్తున్నాము. క్రీడా దర్శకుడు మాజీ రాజ్యసభ సభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం. క్రీడాదాత ఈరోజు కర్నూలు జిల్లాలో క్రీడలు పట్టుకున్నాయంటే ఆయన గారి తలవనే మా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ప్రదాత. ఎవరు వెళ్ళి అడిగా కానీ క్రీడలకు ఎప్పుడు ఎల్లప్పుడు సాధించి పెద్దగా స్వాగతం సుస్వాగతం. అలాగే డిఎస్పీ స్వాగతం. ఇలాగే చేసిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా మన రామయ్య సార్ ఆధ్వర్యంలో 37 క్రీడాంశాలు 35 ర్యాలీ ప్రారంభమై సార్ ఒక్కసారి సార్ డిస్ట్రిక్ట్ కోశాధికారి వారు టౌన్ లో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జిల్లా వాళ్ళందరికీ గుడ్లకు చెప్పడానికి ప్రస్తావనలకు చెప్పడానికి కర్నూలు టౌన్ లో ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనటం ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఉన్నట్ల. దాంట్లో పాల్గొంటేనే లైఫ్ లాంగ్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేశారనే వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది. అలాంటి వారు ఒలింపిక్లో ఛాంపియన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా మెడల్స్ తీసుకున్నా వారికి ఉన్నతమైన గౌరవం ఈ దేశంలో ఉంటుంది. మన పాపులేషన్ ఎక్కువ, మెడల్స్ తక్కువగా వస్తున్నాయి. మనం ప్రతి దూరి మాట్లాడినప్పుడు మనం ఇంప్రూవ్ చేయాలా గేమ్స్ అంటున్నామే, కానీ మన కర్నూలులో చేసినట్లు మిగతా ప్రాంతాల్లో కూడా చేయాలి. అలాగే కర్నూలులో ఒక 10-12 ఇండోర్ స్టేడియంలు కట్టాలని మేము కమ్యూనిటీ హాల్స్ దానిపైన ఇండోర్ స్టేడియంస్ కట్టాలని ముందుకు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆల్ కమ్యూనిటీ హాల్స్ని గవర్నమెంట్ ఆఫీసుగా మార్చివేశారు. ఇటువంటివి జరగరాదు ఫ్యూచర్లో. దేనికై మనం పెట్టామో దానికే వాడుకోవాలి. సో మనం ఇండోర్ స్టేడియంకు దాని మీద ఆ బిల్డింగ్ల మీద భవనాల మీద కట్టేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మరీ దాని మీద కట్టి ప్రభుత్వం ఆక్యుపై చేసిన ఆఫీసుల్ని వేరే దగ్గర చేర్చడం అది సబబుగా ఉంటుంది. సో ఇలా పిల్లలకు ఏర్పాటు చేసేది కాకుండా మనం వెనక్కిపోతున్నాం. పిల్లలకు మనం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసేది కాకుండా ఉన్నవి మనం పోడుతున్నాం. ప్రతి పల్లెలో ఒక ప్లే గ్రౌండ్ తయారైతే కానీ మనం ఒలింపిక్ గేమ్స్లో మనం ఎన్నో మెడల్స్ తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి చేయకుండా ప్లే గ్రౌండ్స్ మనతో లేకుండా పిల్లలకు మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనం ఈ ఒలింపిక్ గేమ్స్లో మెడల్స్ తెచ్చేదానికి అవకాశం ఉండదు. అలాగే మనం
మీరు చూసే ఉంటారు మున్సిపల్ హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో ఒక టీచర్ డ్రిల్ మాస్టర్ని పెట్టింటారు. డ్రిల్ మాస్టర్కు జీతం గవర్నమెంట్లో దగ్గర సంవత్సరానికి ఒక 15 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు. కానీ ఒక 5 లక్షల రూపాయలు కూడా పిల్లల మీద, స్పోర్ట్స్ ఆర్టికల్స్ మీద ఖర్చు పెట్టారు. ప్లే గ్రౌండ్ ఉండదు, టీచర్లు పెట్టింటారు. ఇలా మనం దురదృష్టవశాత్తు ఈ దేశంలో దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. దీని మీద డెఫినెట్గా అట్లీస్ట్ సోషల్ సర్వీసు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు ఇలాంటి వారన్నా ముందుకు వచ్చి దీని మీద కొద్దిగా సేవ చేసే కార్యక్రమంలో పోవాలని కోరుతున్నాను. ఈరోజు ర్యాలీ ఉంటుంది. మన వాళ్ళు మన దేశం నుంచి పాల్గొంటున్న ఒలింపిక్ బాయ్స్కు ఒక ఎంకరేజ్మెంట్గా మార్చ్ ఫాస్ట్ మన స్పోర్ట్స్ లవర్సు వీళ్ళందరూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటువంటివి చేస్తున్నందువలన అక్కడ పాల్గొనే వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగి మెడల్స్ తీసుకొని వచ్చే దాంట్లో వెళ్తారని ఆశిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, మాజీ రాజ్యసభ ఎంపీ, అందులో మన క్రీడా దాత, మన కర్నూలు గర్వించాల్సిన వ్యక్తి ఆధ్వర్యంలో ఇక్కడ ఒలింపిక్ కంటింజెంట్ మన ఇండియా నుంచి పోయే 117 మందికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే 9 మందికి, వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే 7 మంది క్రీడాకారులకు గుడ్ లక్ చెప్పడానికని ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి 1896లో గ్రీక్లో స్టార్ట్ అయినాయి. ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము, మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము, ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము. మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ వెంకటేశ్వర సార్ గారు, అలాగే డాక్టర్ ప్రధాని ఒలింపిక్స్ లో మన హాకీ ఖచ్చితంగా మెన్ అండ్ ఉమెన్ ప్లేస్ కొడతారు కాబట్టి గమనించాలి. మరోసారి మనము నిజంగా భారతీయులం కాబట్టి ప్రతిసారి మనకు 7 గోల్డ్ మెడల్ వచ్చేవి.